అందరికీ నమస్తే అండి. ఆ పరమశివుని ఆశీస్సులు అందరికీ కలగాలని ఆశిస్తూ తెలుగు పంచాంగానికి స్వాగతం. నవంబర్ 2వ తేదీ ఆదివారం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర దక్షిణాయనం శుక్లపక్షం కార్తీక మాసం శరదృతువు ఆదివారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభ అశుభ సమయాలు శుభముహూర్తాలతో పాటు నేటి మంచి మాట. సూర్యోదయం ఉదయం 6:16 సూర్యాస్తమయం సాయంత్రం 5:45 చంద్రోదయం మధ్యాహ్నం 3:15 చంద్రాస్తమయం రాత్రి 3:41 ఈరోజు తిథి ఏకాదశి తెల్లవారుతుందనగా 2:41 వరకు మాత్రమే ఉంటుంది. తదుపరి ద్వాదశి ప్రారంభమవుతుంది. నక్షత్రం పూర్వభద్ర మధ్యాహ్నం 1:54 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం వ్యాఘాత రాత్రి 11:10 వరకు. కరణం గరజి ఉదయం 9:12 వరకు. తదుపరి పణజి రాత్రి 8:28 వరకు. ఈరోజు అశుభ సమయాలు రాహుకాలం 4:30 నుండి 6 గంటల వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. గుళికాకాలం మధ్యాహ్నం 2:50 నుండి 4:15 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం 4:25 నుండి 5:13 వరకు ఉంటుంది. వర్జము రాత్రి 1:52 నుండి 3:20 వరకు ఉంటుంది. ఇక ఈరోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:36 నుండి 12:22 వరకు ఉంటుంది. అమృతకాలం ఉదయం 9:28 నుండి 10:59 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:42 నుండి 5:30 వరకు ఉంటుంది. ఇక ఈరోజు విశేషాలు చాతుర్మాస్య వ్రతం సమాప్తి ఈ రోజుతో. తులసి వివాహం క్షీరాబ్ది ద్వాదశి కైసిక ద్వాదశి. శుభగడియలు ద్వాదశి మంచిది కాదు. శుభ ముహూర్తాలు ఈరోజు కూడా పెళ్లి ముహూర్తాలు గృహప్రవేశాలు అద్దె ఇల్లు మారటానికి ఇలా అన్ని రకాల శుభకార్యాలకు ముహూర్తాలు ఉన్నాయి. నేటి మంచి మాట. కోపం ఒక్కసారి అదుపు తప్పితే మన మాటలు మన సంబంధాలు అన్నీ దహించి వేస్తాయి. కోపం చూపించడం ధైర్యం కాదు, కోపాన్ని నియంత్రించడమే నిజమైన శక్తి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇచ్చి ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ప్లీజ్. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.